ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సాక్షిలో పనిచేస్తా ఉన్నారు. ఆయన గతంలో టీవీ9 ఇంకా పెద్ద పెద్ద ఛానళ్ళలో పనిచేసిరు. వచ్చిన తర్వాత భావోద్వేగానికి కూడా గురైనరు. లైవ్లో కూర్చొని కూడా ఏడ్చిండ్రు. ఆయన శ్రీనివాసరావును అరెస్టు చేసిండ్రు. అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్ అని చెప్తే మధ్యలో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి మళ్ళీ లైవ్ డిబేట్లో పాల్గొని ఏడ్చిండ్రు. ఆయన ఒక భావోద్వేగానికి గురైనరు. అప్పుడు ఆయన మీద కేసు పెడితే ఎటువంటి మీడియా మీద దాడి జరిగిందని చెప్పేసి బాధ వల్లే ఆంధ్రాలో ఉన్న సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగితే ఎవరు ఖండించలే. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఖండించలే, ఇంకా ఏ నాయకులు ఖండించలే. ఇలా ఇక్కడ మహాన్యూస్ మీద దాడి జరిగితే, ఇక్కడ దాడి జరిగితే అక్కడ వచ్చింది రీసౌండ్. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నెగిటివ్గా వార్తలు వచ్చినాయని డెక్కన్ క్రానికల్ మీద పుల్ల గీకేస్తే ఏమీ కాలే. కానీ ఇలా సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్లు మొత్తం మీద మీడియా మీద దాడి చేయడమే ఏంటి అని చెప్పేసి ఇది మా ఆస్తు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఇక మీడియా మీద దాడి చేయడం ఏంటి అని చెప్పేసి అది ఇక మనోళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో అర్థమైతలేదు. ఇక మనోళ్ళు అందరు తెలంగాణ ముచ్చట చెప్పుకొని తెలంగాణ ప్రజలు ఓట్లు ఎత్తే ఓట్ల బిచ్చ మీద గెలిచిన వాళ్ళు అందరూ పోయి పరామర్శలకు దిగినలాడా ఏమైంది ఏం కథ ఎట్లా అయింది అని చెప్పేసి. ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ నిజంగా తెలంగాణ ప్రాంతం మీద ఏడుస్తున్న వాళ్ళందరూ ఊకునేటోళ్ళ ఏమన్నా నిజంగా వాళ్ళకి ఆధారాలు దొరుకుంటే ఇంకో ముచ్చట ఈ థంబ్నెయిల్స్ ముచ్చటనే జర్నలిస్ట్ స్వేచ్ఛక్క చచ్చిపోయింది. మనం చూసినాం. పాపం చాలా బాధాకరం. వరుస కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల నేపథ్యంలో కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఆమె ఆల్రెడీ చనిపోయింది, చనిపోయిన ఆమెను ఇంకా చంపకండి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళ బిడ్డ నోరు విప్పిందని చెప్పేసి కొంతమంది ఎంత జుగుప్సాకరంగా పెడుతుండ్రు తెలుసానోళ్ళ థంబ్నెయిల్స్. ఇంత ఘోరమా, ఇంత అధ్వానమా? చిన్న పాప కదా, 13 సంవత్సరాలు. అంటే మాట్లాడాల్సిన తల్లి లేదు, ఇక బాధ్యతలు తీసుకోవాల్సిన తండ్రి లేడనేనా? ఆ బిడ్డ మీద మీరు అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టుకుంటా ఇట్లా చిల్లర చేస్తుర్రు, చిల్లర రాజకీయాలు చేస్తుర్రు. ఒక్కొక్క థంబ్నెయిల్ చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది. వల్ల ఆమెకు బోలెడు భవిష్యత్తు ఉన్నది. ఎట్లా వాళ్ళ తల్లి చనిపోయింది, పొరపాటో ఏదో ఒకటి ఆవేశంలో నిర్ణయం తీసుకున్నదా, ఏమైంది ఏం కథ తెలియదు. ఒక నిర్ణయం తీసుకొని ఇలా బిడ్డను తల్లి లేని బిడ్డగా చేసి మిగిల్చిపోయింది. ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిపోయింది. ఆయన లేఖలు రాసిండు. ఆ లేఖలలో వాస్తవం ఎంత ఉన్నదో తెలియదు. పోలీసుల ఇంటరాగేషన్ 14 రోజులు రిమాండ్ పంపించిర్రు. పోలీసుల ఇంటరాగేషన్లో ఏం తెలుస్తుందో తెలుస్తుంది. నా వల్లనే చనిపోయిందని కొన్ని ముచ్చట్లు కూడా చెప్పడం జరిగిందని వార్తల కథనాలు వచ్చినాయి. పూర్తి ఇంటరాగేషన్ తర్వాత, విచారణ తర్వాత ఆయన ఏం చెప్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అంతలోపే ఈ బిడ్డను బలి చేసుడు ఎంతవరకు కరెక్ట్? మీరు తెలిసి తెలియని ఏజో ఆ పసికూనది. ఇలా పసిబిడ్డది 13 సంవత్సరాల ఆ పాపది తెలిసి తెలియని ఏజు. అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టుకుంటా, అడ్డమైన క్వశ్చన్లు అడుగుకుంటా ముంగడ కూర్చొని పాపని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. బోలెడు భవిష్యత్తు ఉంది కదా పాపకు, ఎందుకు పెట్టాలి? అవు సార్లు మీ ఇంట్లోళ్ళను ఇట్లా పెడితే మీరు సహిస్తారా? మీ ఇంట్లో భార్య పిల్లలని ఇట్లా పెడితే సహిస్తారా అని అంటే నేను అలా అట్లా నీకు మాకు తేడా ఉన్నది. ఎందుకు సారు ఇట్లా సంపాదించిన పైసా మీ భార్య పిల్లలకు పెట్టకుండ్రి. అది బ్రోతల్ హౌస్ నడిపిన దానికంటే హీనమైన పైసా. మీరు మీ పిల్లలకు, భార్య పిల్లలకు ఆ అడ్డమైన థంబ్నెయిల్స్ వల్ల వచ్చిన పైసలతోని, ఆ అడ్డమైన థంబ్నెయిల్స్ వల్ల వచ్చిన పైసలతోని మీ భార్య పిల్లలకు మీరు భోజనం తీసుకుపోయినా, మీ భార్య పిల్లలకు కావాల్సిన అవసరాలు తీర్చినా కూడా అది ఒక వ్యభిచారం చేసి సంపాదించిన పైసతోని సమానం అవుతుంది. మీరు యాద పెట్టుకోండి. బతుకుండగానే చంపేస్తుండ్రు కదరా అయ్యా. ఏం థంబ్నెయిల్స్ ఇవి? ఏమన్నా అసలు అర్థం పర్థం ఉందా థంబ్నెయిల్స్? మ్యాటర్కు థంబ్నెయిల్స్కి అర్థం ఉన్నదా? అంటే మసాలా ఇంతగానో వండి వార్చమన్నారా? రాను రాను యూట్యూబ్ అంటే నమ్మకం లేకుండా పోతుంది తెలంగాణ. ఎక్కడైనా ప్రజలకి మరి ఇంత అధ్వానం, ఇంత నెరి అధ్వానంగా మీద థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోటి ఉంటుంది. దానికి అనుసంధానంగా పెట్టాలి. ఏమున్నా వాళ్ళ వ్యక్తిగత విషయాలను బయట పడేసేది ఏవైనా ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా మీరు అవసరం లేదు, ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇజ్జత్ తీసి బర్బాద్ చేస్తున్నట్టే కదా, బజార్లో పెడుతున్నట్టే కదా. ఇలా మీరు ఏం కాపాడుతున్నారు? 4 గోడల మధ్య పంచాయతీలు కూడా బయట ఏవడతారు అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టి. ఇక కొంతమంది మరీ రెచ్చిపోతా ఉన్నారు. ఏకంగా 4 గోడల మధ్య జరిగే సంసారాన్ని లైవ్ లింకులు ఇచ్చుకుంటా పైసలు సంపాదిస్తూ ఉన్నారు. మొన్న అమర్పేటలో చూసినాం మనం. అది నీచం, దారుణం.
సోషల్ మీడియా అంటే ఏంది? సరే సోషల్ మీడియా పక్కకు పెట్టుర్రి, మీడియా అంటే ఏంది? ఫోర్త్ ఎస్టేట్ కదా. సమాచారం చేరవై అడమైన తమ్నెల్స్, ఒక్క తమ్నెల్ చూస్తే మాత్రం ఆర్తో స్టార్ట్ అవుతుంది. అది ఛానలు తమ్నెల్ చూస్తే ఏడుపొచ్చింది, దుఃఖం వచ్చింది. వాళ్ళ అమ్మ చనిపోయి రెండు రోజులు కాలే, ఇలా బిడ్డ మీద అట్లా పడేడుస్తుర్రు ఏంది అని చెప్పేసి. సరే ఏం మాట్లాడింది, ఏం కథ పక్కకు పెట్టుర్రి. అందులో మాట్లాడింది అందులో వేరే అంశాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఇలా బిడ్డను ఆయన కూడా ఆ బిడ్డను కూడా ఏదో అన్నాడనంటే ఆ బిడ్డ భవిష్యత్తు మీద మచ్చ పడదా? రేపు జరగాల్సింది ఉంటే జరుగుతుంది, ఇంట్రాగేషన్ జరుగుతుంది, విచారణ జరుగుతూ ఉన్నది. విచారణ జరిగిన తర్వాత ఎటువంటి కారణాలు, ఎటువంటి రీజన్స్ బయట పెట్టిండు అనేది అది చూపెట్టురు మీడియాకు. ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసిండు, ఏ విధంగా మానసికంగా వేధించిండు. ఒకవేళ అవి నిజ నిర్ధారణ అయితే అవి చూపెట్టుండ్రి, వద్దన్నారా ఎవరైనా? ఇంకా మరీ అధ్వానం ఈ తెలంగాణ స్క్రైబ్ అని దరిద్రులు, నీచులు, నికృష్టులు, చెండాలులు చచ్చిపోయిన ఆమె మీద కూడా పాలాలు ఏరుకునే పడితే కదరా అయ్యా. ఎవరురా మీకు ఇసొంటి రాయమని చెప్పటోళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ సమాజం. ఎంత నీచంగా రాసుకొచ్చిరో తెలుసా? ఇలా మరి బతికుండి ఎన్ని సమస్యల మీద, తెలంగాణ సమస్యల మీద పోరాటం చేసిందో మనకు తెలియదు. దాదాపు తెలిసిన కాడికి చాలా ఎక్కువగానే ఉన్నాయి. మంచి పోయెట్, కవితలు రాస్తుంది, రచయిత్రి, మంచి వాయిస్, తెలంగాణ కోసం గర్జిస్తుంది, తెలంగాణ కోసం పోరాటం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతా కూడా సహించది. పోరాటం చేసిండ్రు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉద్యమ భావజాలం ఉన్నది. పీడిఎస్యూలో తిరిగిండ్రు కాబట్టి ఆ భావజాలంతోనే పెరిగిన తర్వాత ఆ భావజాలాన్ని కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. నికార్సైన జర్నలిజం చేసిండ్రు. తర్వాత ఏమైందో పర్సనల్ కారణాలు, వ్యక్తిగత కారణాలు, ఈ సమాజం చచ్చిపోంగ చూస్తా అంటది. కానీ తనకు నచ్చిన లైఫ్, తనకు మంచి లైఫ్, తన స్వేచ్ఛగా బతికే లైఫ్ను ఎంచుకోవడానికి చిత్రహింసలు పెడుతుంది. చచ్చిపోతే అయ్యో చచ్చిపోయినని చెప్పేసి నివాళులు అర్పిస్తారు, పూలు చల్లుతారు. సంచిలో సప్పినోడే సంతాప సభ పెట్టినట్టు ఆడికొచ్చి దుఃఖం ఎల్లదీస్తారు. కాకులాగా పొడుస్తారు. ఆ మనిషి జీవి తీసుకునే దాకా చేస్తారు. ఇలా చచ్చిపోయినాక కూడా ఆత్మలు ఉంటాయా ఉండయా నాకు తెలియదు. ఆత్మలకు శాంతి చేకూరదా నాకు తెలియదు. కానీ అంటారు కదా, ఆత్మకు శాంతి చేకూరకుండా చేస్తా ఉన్నారని. అదే చేస్తున్నారు మీరు. ఇవాళ పొరపాటే, తప్పే, ఆవేశంలో తీసుకున్నారు. లాస్ట్ మూమెంట్లనైనా పాప కోసం ఆలోచించేది ఉండే. కానీ పాప చెప్తా ఉన్నది కొన్ని విషయాలు, అటు వాళ్ళు చెప్తా ఉన్నారు, అటు వాళ్ళ భార్య కూడా. మరి ఇందులో వాస్తవం ఏందో ఏం కథ, ఆమె చెప్పుడే తడబడకుండా చెప్తా ఉన్నది మొత్తం. అలా వాస్తవం ఏమున్నది ఏం కథ, మరి ఫియరా తెలియదు, ఏందా తెలియదు, తడబడుకుంటా చెప్పిర్రు. కాకపోతే ఇక పోయినామా పోయింది. మరి నా భర్త నేను ఎట్లా బయటికి తెచ్చుకుంటా న్యాయస్థానాల మీద. కానీ మీరు ఒప్పుకోవాల్సిందే. ఆల్రెడీ అక్కడ అన్న ఒప్పుకున్నారట, మీరు ఒప్పుకోవాల్సిందే అక్క. మీరు ఎవరి ట్యాప్లో పడి చేస్తున్నారో ఏం కథనో పోలీసుల విచారణలో మాత్రం నేనేను ఒప్పుకున్నారు అని చెప్పేసి తర్వాత కోర్టుకు పోయినాక పరిణామాలు ఎట్లా మారుతాయో ఏం కథనో తెలియదు. కానీ వాళ్ళ భార్య కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది. అప్పుడే తెలుసు అంటుంది. మళ్ళా మా పిల్లలతో పాటు కూడా ఆమెకు కూడా బట్టలు తీసుకునేది, ఆమె కూడా ఫీజులు కట్టిర్రు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. ఒక కూతురులాగా చూసుకున్నాడు అని చెప్పేసి. ఆడికి పోయి చూసినలా మీరు? చూడలేదు కదా. కానీ వద్దు, బిడ్డకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఆ భవిష్యత్తును ఆగం చేయకుండ్రి, కావాల్సుకొని కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండ్రి. ఇక మీరు ఏమన్నా రాసుకునేవి ఉంటే వేరే వాటి మీద రాసుకోండి. మారుమూల పల్లెలకు పోరి, ప్రాంతాలకు పోరి, ప్రజల సమస్యలు వెలికి తీర్రి. తాగడానికి నీళ్లు లేక ఉన్న పల్లెలు ఎన్నో ఉన్నాయి, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ వీధి దీపాలు వెలగని పల్లెలు ఎన్నో ఉన్నాయి. వీధి దీపాలు వెలిగి మధ్యలో బంద్ అయ్యి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సింహ చీకట్లలో అల్లుకొని ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిని వెలికి తీయండి. ఆటోమేటిక్గా గుండెలకు అద్దుకుంటారు జనాలు.